హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు పుదీనా చట్నీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని వీక్లీ 2 టైమ్స్ అలా తీసుకుంటే కనుక మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవండి. ఇంకా పిల్లలు కూడా ఆకలి అవ్వట్లేదని వారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా దోశ, ఇడ్లీ, అలాగే రైస్ అన్ని టిఫిన్స్లో కనుక దీన్ని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేశారంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను పెద్ద సైజు పుదీనా కట్టను తీసుకున్నానండి. వీటిని ఆకులన్నీ కూడా ఒలుచుకొని లేత కాడలు ఉంటే వాటిని కనుక డైరెక్ట్గా వేసుకోండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఈ పెద్ద సైజు పుదీనా కట్టకి వీటిని మధ్యలోకి ముక్కలుగా తుంపుకొని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయడం అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మంటని ఫ్రై చేసుకున్నారంటే వేగిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదేవిధంగా అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు దీన్ని బాగా వేయించుకుందాము. చూసారు కదండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఎండుమిర్చి తీసుకున్న అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫైనల్గా మనం కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని దీన్ని కూడా మరీ ఎక్కువసేపు వద్దండి, జస్ట్ ఒక 2 మినిట్స్ కనుక వేయించుకున్నారంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించుకుంటే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. చూసారు కదండి, ఇలా లేత కాడలు కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కిలో టమాటోలు తీసుకున్నానండి. ఈ పెద్ద సైజు పుదీనా కట్టకి మీరు టమాటోలు ఎంత ఎక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ తీసుకున్న ఈ పెద్ద కట్టకి 1/2 కేజీ టమాటాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కనుక మీరు దీన్ని మగ్గించుకున్నారంటే టమాటోలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి. చూసారు కదండి, టమాటోలు అనేవి చాలా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు గరిటెతో వీటిని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నారంటే మనకి టమాటోలోని వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. మరి పూర్తిగా ఎగిరిపోకూడదండి, ఎందుకంటే చట్నీ అనేది గట్టిగా వస్తుంది. కొద్దిగా వాటర్ అనేది ఉంటేనే కన్సిస్టెన్సీ అనేది కొంచెం బాగుంటుంది. చూసారు కదండి, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి, దీంతో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 7 వెల్లుల్లి గర్భాలు వేసుకోవాలి. అలాగే మిక్సీ మీద పెట్టుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే నిమ్మ సైజ్ అంత చింతపండుని మెత్తగా కొంచెం తీసి వేసుకోవాలి. ఫైనల్గా మనం వేయించుకున్న పుదీనా కూడా వేసుకుని జస్ట్ ఒకసారి మిక్సీని ఆన్ ఆఫ్ చేశారంటే కనుక ఇదిగో ఈ విధంగా పలుకుగా అవుతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండి, మనకి పచ్చడి అనేది మరీ మెత్తగా అవ్వకూడదు, ఈ విధంగా బరక్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత 7 వెల్లుల్లి గర్భాలని దంచుకొని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిలోకి డైరెక్ట్గా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇది నిజంగా రైస్లోకి చాలా బాగుంటుందండి. అట్ ద సేమ్ టైం టిఫిన్స్లో కూడా, అంటే ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలా హెల్దీ కూడా. మరి దొండకాయ పచ్చడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్న ఇదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దొండకాయని ఇందులోకి వేసుకుందాము. దొండకాయలు పండిపోతే మనం ఫ్రైలో కానీ కర్రీలో కానీ యూజ్ చేయమండి, కానీ దొండకాయ పచ్చడికి మాత్రం
చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. దొండకాయని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది బాగుంటుంది. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. చూసారు కదండి, మనకి దొండకాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక అంగుళం వెడల్పున్న చింతపండు రమ్మని కూడా ఇందులోకి వేసుకోవాలి. చింతపండుని సపరేట్గా నానబెట్టక్కర్లేదండి. ఈ టమాటోలో ఉండే వాటర్కి అది కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మగ్గించుకున్నాము. చూసారు కదండి, మనకి టమాటాలు అలాగే చింతపండు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.